నమస్కారం. ఈరోజు మన దగ్గరున్న సమాచారం చూస్తే మార్కెట్లు బాగా ఉత్సాహంగానే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ బాగానే పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని కూడా తాకింది. అవును, నిజమే. హెడ్లైన్ నంబర్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు చూస్తే అవి కొంచెం వెనుకబడ్డాయని చెప్పాలి. అవును, కొంచెం లాగ్ అవుతున్నాయి. అలాగే ఐటీ రంగం పరిస్థితి కూడా ఇంకా గరిష్ట స్థాయి నుంచి ఓ 15% కిందనే ఉంది. నాస్డాక్ లాభాల్లో ఉన్నా కూడా మన ఐటీ షేర్లు ఇంకా అంతగా పుంజుకోలేదు. అంటే రంగాల వారీగా కొంచెం తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నమాట. సరే, ఈరోజు మనకు అందిన ఈ వివరాల ఆధారంగా కొన్ని ముఖ్యమైన అంశాల్ని కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఈ బంగారం కంటే వెండి ఎందుకు ఇప్పుడు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తోంది అదొకటి. ఇంకా పెట్టుబడి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని కార్పొరేట్ వార్తలు కూడా ఉన్నాయి, వాటి ప్రభావం ఏంటి, ఇవన్నీ చర్చిద్దాం. మంచి పాయింట్స్. ప్రపంచ పరిణామాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు నాటో దేశాలు రక్షణ ఖర్చు పెంచాలంటున్నారు. జీడీపీలో 2% నుంచి ఏకంగా 5%కి. ఆ చర్చ, ట్రంప్ హెచ్చరికలు, ఫెడ్ నిర్ణయాలు ఇవన్నీ మన మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా. సరే, ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం బంగారం, వెండి. ఈ మధ్య చూస్తే బంగారం ధరలు కొంచెం స్తబ్దుగా ఉన్నట్టున్నాయి, లేదా తగ్గుతున్నాయి కూడా. కానీ వెండి మాత్రం దూసుకుపోతోంది. అవునవును. ఉదాహరణకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది కదా, అది గత నెలలోనే దాదాపు 10% లాభపడింది. మరి ఎందుకీ తేడా? దీనికి ముఖ్య కారణం గోల్డ్ సిల్వర్ రేషియో అండి. ఇప్పుడది 91 దగ్గరుంది. 91? అవును. సాధారణంగా హిస్టారికల్గా చూస్తే ఈ రేషియో 50 నుంచి 70 మధ్య ఉంటుంది. గతంలో ఇది 100 కూడా దాటింది, మనం మాట్లాడుకున్నాం. అవును, గుర్తుంది. అంటే ఈ ఎక్కువ రేషియో ఏం చెప్తోందంటే బంగారం ధరతో పోలిస్తే వెండి ధర పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది అని. అవునా? అంటే పెట్టుబడి పరంగా చూస్తే బంగారం కంటే వెండికే ఇప్పుడు ఎక్కువ అప్సైడ్ పొటెన్షియల్ ఉందంటారా? క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లాంటి వాళ్లు కూడా గోల్డ్ నుంచి సిల్వర్కి మారుతున్నారని విన్నాం. అది కూడా దీన్నే సూచిస్తోందా? అవును, ఆ సూచన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి బంగారం కొనాలనుకునేవాళ్లు బహుశా ఈ రేషియో కొంచెం తగ్గేదాకా వెయిట్ చేస్తే బెటరేమో. ఇక మార్కెట్ జనరల్ కండిషన్స్కొస్తే సూచీలు కొత్త హైస్కి వెళ్తున్నా ఒక ముఖ్యమైన హెచ్చరిక, అది మనం మర్చిపోకూడదు. ఏంటది? అంటే మన స్వల్పకాలిక అవసరాల డబ్బు ఉంటుంది కదా, కొద్ది నెలల్లోనో లేదా 1-2 ఏళ్లలోనో కావాల్సిన డబ్బు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. చాలా ముఖ్యమైన విషయం. అవును, ఎందుకంటే ఇప్పుడున్న జియోపొలిటికల్ టెన్షన్స్, రాత్రికి రాత్రే ఏదైనా వార్త వస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేం. నిజమే. మరి అలాంటి షార్ట్ టర్మ్ డబ్బులకు సేఫ్ ఆప్షన్స్ ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు లేదా ప్రభుత్వ గ్యారంటీ ఉండే పథకాలు. ముఖ్యంగా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, అవి పెద్ద బ్యాంకుల కంటే కూడా ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ఓహ్, ఎంతవరకు? సాధారణ ప్రజలకి 8.6% వరకు, సీనియర్ సిటిజన్లకైతే 9.1% వరకు కూడా వస్తోంది. స్టేబుల్ మనీ లాంటి యాప్స్లో చూస్తే రేట్లు పోల్చుకోవచ్చు, ఆన్లైన్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కూడా. వీటికి ఆర్బీఐ రెగ్యులేషన్ 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కూడా ఉంటుంది. అంటే ఈక్విటీలో పెట్టాలంటే కనీసం 7-10 ఏళ్ల టైం ఉండాల్సిందే అని మళ్లీ స్పష్టమవుతోంది. సరే, ఇక కార్పొరేట్ వార్తల వైపు వెళ్దాం. ముఖేష్ అంబానీ గారు జియో గురించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవును కదా. జియో మొదలు పెట్టడం వాళ్ల అతిపెద్ద రిస్క్ అని, ఒకవేళ ఫెయిల్ అయితే దేశ డిజిటలైజేషన్కి చేసిన సేవగా అనుకుందామని చెప్పడం. అంటే వాళ్ల బిజినెస్లో రిస్క్ తీసుకునే ధైర్యాన్ని చూపిస్తోంది. నిజమే. మరోవైపు డిఫెన్స్ సెక్టార్లో కూడా యాక్టివిటీ కనిపిస్తోంది. ఈ నాటో దేశాల ఖర్చు ప్రతిపాదనల నేపథ్యంలో మన డిఫెన్స్ కంపెనీలకి అవకాశాలు పెరుగుతాయంటారా? ఖచ్చితంగా. ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతోంది. అది మన కంపెనీలకు మంచిదే. డీసీఎక్స్ సిస్టమ్స్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లాంటి వాటికి కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. బీఈఎల్, హెచ్ఏఎల్ లాంటి పిఎస్యుల వాల్యుయేషన్లు కూడా ఇప్పుడు బెటర్గా ఉన్నాయని కొందరు అనలిస్టులు అంటున్నారు. మరి ఫ్యూచర్ టెక్నాలజీస్ వైపు చూస్తే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, బీఎస్ఎస్, దీని ప్రాధాన్యత పెరుగుతున్నట్టుంది. అవును, తప్పకుండా. రెన్యూవబుల్ ఎనర్జీ వాడకం పెరిగే కొద్దీ ఆ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఈ బీఈఎస్ఎస్ చాలా కీలకమవుతాయి. రిలయన్స్, అదానీ లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. అంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. సరే, చివరిగా ఈ ఐపీఓ లాకిన్ పీరియడ్స్ గురించి. డామ్స్, క్యాపిటల్, ఎస్ఎఫ్బి లాంటి కొన్ని కంపెనీల లాకిన్ త్వరలో ముగుస్తోంది అంటున్నారు. దీని ప్రభావం ఏమైనా ఉంటుందా?
ఐపీఓ లాకింగ్ ముగిసినకును మొదట్లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు వాళ్ల షేర్లను అమ్మడానికి వీలవుతుంది. దానివల్ల మార్కెట్లోకి సప్లై పెరిగి ధర మీద కొంచెం ఒత్తిడి రావచ్చు. ఈ మధ్య మోబిక్విక్, పీబీ ఫిన్టెక్, డెలివరీ లాంటి వాటిల్లో లాకిన్ అయ్యాక పెద్ద బ్లాక్ డీల్స్ జరిగాయి. సో ఆ విషయం గమనిస్తూ ఉండాలి. అర్థమైంది. సరే, ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాల సారాంశం క్లుప్తంగా. అంటే మార్కెట్ సూచీలు పైకి వెళ్తున్నా అన్ని రంగాలు ఒకేలా పెరగట్లేదు. పెట్టుబడి పరంగా ఇప్పుడున్న రేషియో ప్రకారం బంగారం కంటే వెండికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. చాలా ముఖ్యంగా షార్ట్ టర్మ్ డబ్బుల్ని ఈక్విటీ రిస్కులకి దూరంగా ఎఫ్డీ లాంటి సేఫ్ ఆప్షన్స్లో ఉంచడం బెటర్. డిఫెన్స్, బీఎస్సీ లాంటి రంగాలు లాంగ్ టర్మ్కి బాగున్నాయి. చివరగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనం ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించే చెప్తాం, మార్కెట్ టైమింగ్ వద్దు అంటాం. మరి ఇప్పుడు వెండిలో కనిపిస్తున్న అవకాశం లాంటిది, లేదా భవిష్యత్తులో ఐటీ పుంజుకుంటుందేమో అన్న అంచనా, ఇలాంటి వాటిని పూర్తిగా వదిలేయాలా? లేక జియో కథ స్ఫూర్తిగా తీసుకుంటే లెక్కించి తీసుకునే పెద్ద రిస్కుకు, గుడ్డిగా చేసే జూదానికి మధ్య ఆ గీత ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి.